హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో సిల్వర్ కమోడిటీ ట్రేడింగ్ అంటే ఏంటి, ఎలా ట్రేడ్ చేయాలి, రిస్క్ ఏంటి, రిటర్న్స్ ఏంటి అని క్లియర్ గా ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఒకవేళ సీరియస్ గా కమోడిటీ ట్రేడింగ్ నేర్చుకుందామని అనుకుంటున్నారా, లేదంటే సిల్వర్ లో ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. మీరు ఇప్పుడు బిజీగా ఉంటే వీడియోని లైక్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకొని వాచ్ లెటర్ లో యాడ్ చేయండి. ఫ్రీ అయినాక ఫుల్ వీడియో అనేది చూడండి. మనం సిల్వర్ ని ఫిజికల్ గా కొనకుండా, అంటే సపోజ్ మనం షాప్ కి వెళ్ళి డైరెక్ట్ వెండి కొనుక్కుంటాం కదండి, అట్లా కొనకుండా ఆన్లైన్ లో కొనడం అమ్మడం చేస్తామండి త్రూ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ మీద. ఇది ఈక్విటీ స్టాక్ మార్కెట్ లో కాదండి, కమోడిటీ మార్కెట్ లో ఉంటుంది. అందుకే మనం MCX మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ చేస్తాము. సిల్వర్ ని మనం లాంగ్ పొజిషన్ తీసుకున్నామంటే బై చేసామని అర్థము, ఒకవేళ షార్ట్ పొజిషన్ తీసుకున్నామంటే సెల్ చేసామని అర్థం. డిపెండింగ్ అపాన్ మార్కెట్ కండిషన్స్ మీద మనం లాంగ్ పొజిషన్ గానీ షార్ట్ పొజిషన్ గానీ తీసుకుంటామండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాట్ సైజెస్ అండ్ కాంట్రాక్ట్ సైజెస్. సిల్వర్ కాంట్రాక్ట్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటి లాట్ సైజ్ ఏంటి చూద్దాం. MCX లో సిల్వర్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి సిల్వర్ మెగా లాట్, మెయిన్ లాట్ అంటారు. మెయిన్ కాంట్రాక్ట్ వచ్చేసి 30 kgs ఉంటది. సెకండ్ వన్ వచ్చేసి సిల్వర్ మినీ 5 kgs ఉంటది. థర్డ్ వన్ వచ్చేసి సిల్వర్ మైక్రో 1 kg ఉంటది. మీ దగ్గర ఉన్న క్యాపిటల్ బట్టి ఏ కాంట్రాక్ట్ లో ట్రేడ్ చేయండి, కానీ బిగినర్స్ కి మాత్రం మైక్రో మినీ కాంట్రాక్ట్ అయితే సేఫ్ గా ట్రేడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సిల్వర్ ప్రైస్ మూవ్మెంట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటది. కొన్ని ఇంపాక్ట్ చేసే ఫ్యాక్టర్స్ చెప్తాను వినండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ప్రైజెస్ మీద డిపెండ్ అయి ఉంటదండి సిల్వర్ ప్రైజెస్. సెకండ్ వన్ వచ్చేసి US డాలర్ స్ట్రెంత్ మీద డిపెండ్ అయి ఉంటది. థర్డ్ వన్ వచ్చేసి గోల్డ్ ప్రైస్ మూవ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటది. ఫోర్త్ వన్ వచ్చేసి ఇండస్ట్రియల్ డిమాండ్ మీద ఉంటదండి, అంటే ఎలక్ట్రానిక్స్ అనివ్వండి, సోలార్ ప్యానల్స్ తయారు చేయడానికి సిల్వర్ యూజ్ చేస్తారు కదా. ఫిఫ్త్ వన్ వచ్చేసి జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ ఇన్ఫ్లేషన్ మీద డిపెండ్ అయి ఉంటది. ఎగ్జాంపుల్, US లో ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు సిల్వర్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయండి, ఎందుకంటే సిల్వర్ కప్పుడు డిమాండ్ అనేది ఎక్కువ ఉంది కదా. గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్స్ట్రుమెంట్స్ ని సేఫ్ అసెట్ లాగా ట్రీట్ చేస్తారు అందరూ. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు సేఫ్ అసెట్ లోకి అమౌంట్ అనేది యాడ్ చేస్తారు, దాని వల్ల డిమాండ్ పెరిగి ప్రైస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. హౌ టు కన్వర్ట్ US సిల్వర్ ప్రైజెస్ ఇంటూ ఇండియన్ కమోడిటీ సిల్వర్ ప్రైజెస్. US లో ఉండే సిల్వర్ ప్రైజెస్ ని ఇండియన్ కమోడిటీ ప్రైజెస్ కి ఎలా కన్వర్ట్ చేయాలనేది చాలా మందికి డౌట్ ఉంటుందండి. దాన్ని క్లియర్ ఎగ్జాంపుల్ చేసి చెప్తాను వినండి. అప్రాక్సిమేట్లీ US లో సిల్వర్ ప్రైస్ వచ్చేసి $32 per ounce ఉంది. ఔన్స్ లో మెజర్ చేస్తారు. US లో 1 ounce ఈక్వల్ టు 0.0311 kg అండి. సో $32 ఉంది కదా ఔన్స్ కి, ఇంటూ 32.15 చేయండి. అప్పుడు ఎంత అవుతుంది? $1029 per kg అవుతుంది సిల్వర్. అంటే 1 kg కి US లో $1029 అండి. అది మన ఇండియాలోకి కన్వర్ట్ చేద్దాం అంటే అప్రాక్సిమేట్లీ డాలర్ రూపీ ఎంత ఉంది? 83.5 ఉంది. 1029 ఇంటూ 83.5 చేసుకున్నారు అనుకోండి, 85,909 రూపీస్ అవుతుంది. ఇంకొన్ని ట్యాక్సెస్ యాడ్ చేసి ఇంపోర్ట్ డ్యూటీ ఛార్జెస్ యాడ్ చేశారు అనుకోండి, అప్రాక్సిమేట్లీ ఇండియాలో సిల్వర్ ప్రైస్ వచ్చేసి 98,800 per kg ఉందండి. ఈ ప్రైస్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతుంటాయి, అక్యురేట్ గా చూడాల్సిన అవసరం అనేది లేదు. ఇలా సింపుల్ గా సిల్వర్ ప్రైస్ ని ఇండియన్ వాల్యూలోకి కన్వర్ట్ చేయవచ్చు అండి. సిల్వర్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే ఏంటి స్టెప్స్ అనేది చూపిస్తాను చూడండి. సిల్వర్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కమోడిటీ అకౌంట్ ఓపెన్ చేయాలండి విత్ సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్. ఎగ్జాంపుల్ కి మోతిలాల్ ఒస్వాల్ ఫుల్ బ్రోకరేజ్ కంపెనీ అండి. మీకు డిమాట్ అకౌంట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఓపెన్ చేసుకోండి. స్క్రీన్ లో నెంబర్ ఉంది కదా, ఒకసారి కాంటాక్ట్ కూడా అవ్వండి, మీకు గైడ్ చేస్తారు మా టీం వాళ్ళు. దాని తర్వాత ఫండ్ యాడ్ చేయండి. ఫండ్ యాడ్ చేసిన తర్వాత MCX టైమింగ్స్ ఫాలో అన్నది అవ్వండి. మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 11:30 దాకా ఉంటుంది MCX టైమింగ్స్. కొంచెం చార్ట్ అనలైసిస్ చేయండి, టెక్నికల్ ప్లస్ న్యూస్ తో స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడింగ్ ప్లాన్ కూడా క్రియేట్ చేసుకోండి అండి. ఒకసారి ఏ కాంట్రాక్ట్ ట్రేడ్ చేయాలి, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది అనేది ఒకసారి చార్ట్స్ లో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మోతిలాల్ ఒస్వాల్ వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి మీ క్లయింట్ కోడ్ తో. ఇది మోతిలాల్ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ మీకు నిఫ్టీ 50 ఉంది కదా, ఆరో మార్క్ డౌన్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ వాచ్ లిస్ట్ మీద క్లిక్ చేసి సిల్వర్ అని టైప్ చేస్తున్నాను. సిల్వర్ అని టైప్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేసి, క్రియేట్ అయిపోయినాక మీరు ఏం టైప్ చేయండి అంటే సిల్వర్ అని టైప్ చేయండి. సిల్వర్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ కమోడిటీ ఫ్యూచర్స్ ఉంది కదా అండి. అసలు కమోడిటీలో ఆప్షన్స్ ఎందుకు ట్రేడ్ చేయకూడదు, ఓన్లీ ఫ్యూచర్స్లో ఎందుకు ట్రేడ్ చేయాలంటే ఆప్షన్స్లో లిక్విడిటీ అనేది తక్కువ ఉంటుందండి. అంటే మీరు ట్రేడ్స్ తీసుకున్నారనుకోండి, మీరు బై చేసిన ప్రైస్కి, మీరు ఏదైతే ప్రైస్కి బై చేద్దాం అనుకున్నారో ఆ ప్రైస్కే సెల్ చేసే వాళ్ళు దొరకరు. సపోజ్ మీరు బై చేసిన తర్వాత మీరు సెల్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, మీరు సెల్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ ప్రైస్ని బై చేసే వాళ్ళు దొరకరు. కొంచెం లిక్విడిటీ ఇష్యూస్ అనేవి ఆప్షన్స్లో ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్స్ మీద ఫోకస్ అనేది చేయండి. ఇదర్ గోల్డ్ అయినా కానివ్వండి, సిల్వర్ అయినా కానివ్వండి, న్యాచురల్ గ్యాస్ అయినా కానివ్వండి, క్రూడ్ ఆయిల్ అయినా కానివ్వండి, కమోడిటీస్ మీద ఫ్యూచర్స్ మీద ఫోకస్ అనేది చేయండి. ఇక్కడ నేను ఫ్యూచర్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తుంటే సిల్వర్ మెగా లాట్ అనమాట, మెయిన్ లాట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 100 kgs అనమాట లాట్ సైజు. ఇక్కడ దీన్ని ప్లస్ పెట్టండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మే తర్వాత జూన్ కాంట్రాక్ట్, సెప్టెంబర్ కాంట్రాక్ట్, 2 months ఒకసారి ఎక్స్పైర్ అయినా ఉంటుంది సిల్వర్. ఫస్ట్ రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యేది ఉంది 5th May ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. డన్. దాని తర్వాత సిల్వర్ M అని టైప్ చేయండి, మినీ
ఎం అని టైప్ చేస్తే సరిపోద్ది. మినీ కాంట్రాక్ట్ చూడండి, ఏప్రిల్, జూన్, జూలై, ఆగస్ట్ ఇట్లా ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. సిల్వర్ మైక్రో MIC అని టైప్ చేయండి. ఇది ఎవ్రీ మంత్ ఎక్స్పైరీస్ ఉంటాయి వీటికి. ఇక్కడ ఏమన్నా ఎక్స్ట్రాగా టైప్ చేశాను, ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి చూస్తున్నారు కదా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి 100 kgs, సెకండ్ వన్ వచ్చేసి 5 kgs, థర్డ్ వన్ వచ్చేసి 1 kg అనమాట. ఇది మెగా లాట్. దీనికి ఒకసారి మార్జిన్ ఎంత పడుతుందో చూసారు, అక్కడ మార్కెట్ మీద క్లిక్ చేయగానే మీకు కనబడుతుంది. చూడండి అప్రాక్సిమేట్లీ 4,87,000 చూపిస్తుంది. ఇది మీరు బై చేయాలనుకున్నా సెల్ చేయాలనుకున్నా ఇదే ప్రైస్. సెల్ మీద క్లిక్ చేస్తున్నాను, ఇదే ప్రైస్. సెకండ్ వన్ వచ్చేసి 81,339 రూపీస్ చూపిస్తుంది. బై కైనా సెల్ కైనా సేమ్ ఉంటుంది. మైక్రో కాంట్రాక్ట్ వచ్చేసి 16,000 అప్రాక్సిమేట్లీ చూపిస్తుంది. 16,268 రూపీస్ చూపిస్తుంది. ప్రైస్ అనేది కొంచెం చేంజ్ అవుతుంటాయి మార్కెట్ కండిషన్స్ మీద. ఇట్లా మీరు చేంజెస్ అనేది చేసుకోవచ్చు అండి. ఎగ్జాంపుల్ కి ఇది మెయిన్ లాట్ ఉంది కదా, ఒక 1 పాయింట్ ఇంక్రీజ్ అవుతే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఒక 1 పాయింట్ పడిపోతే ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే, ఫస్ట్ మెయిన్ వచ్చేసి 94,286 ఉంది కదా, 94,287 పోయింది అనుకోండి. ఒక పాయింట్ ఇంక్రీజ్ అవుతే మీకు 100 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, ఒక పాయింట్ పడిపోతే 100 రూపీస్ లాస్ వస్తుంది. క్లియర్. సెకండ్ వన్ మినీ వచ్చేసి ఒక పాయింట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి 5 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, ఒక పాయింట్ పడిపోతే 5 రూపీస్ లాస్ వస్తుంది. మైక్రో అనుకోండి, ఒక పాయింట్ ఇంక్రీజ్ అవుతే 1 రూపీ ప్రాఫిట్ వస్తుంది, ఒక పాయింట్ పడిపోతే 1 రూపీ లాస్ వస్తుంది. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ దీని మీద ఫోకస్ అనేది చేయండి, మైక్రో కాంట్రాక్ట్. ఎందుకంటే 60,000కి మనకు కాంట్రాక్ట్ అనేది వస్తుంది కాబట్టి. ఈ మూడింటికి డిఫరెంట్ చార్ట్స్ అనేవి ఉంటాయండి. ఇక్కడ చార్ట్ సింబల్ ఇక్కడ మీకు విజిబుల్ అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తుంటే డిఫరెంట్ చార్ట్స్ అనేవి వస్తున్నాయి కదా. ఇలా ఈ చార్ట్స్ని అనలైజ్ చేసి మనం ప్రాఫిట్స్ ఎట్లా గెయిన్ చేయాలన్న డౌట్ మీకు ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, ఒకసారి టెక్స్ట్ చేయండి. టెక్స్ట్ చేస్తే మా టీం వాళ్ళు మీకు కాల్ చేసి క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. జాయిన్ అయిపోండి. ట్రేడింగ్ గురించి మీకు ఫుల్ నాలెడ్జ్ అనేది నేర్పిస్తానండి.